తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో అమ్మిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ నిర్ధారించిందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని వెల్లడించారు. ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వీళ్ళకి వచ్చారు, కోట్ల కొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి. వీడియోలో మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం. ఎప్పుడు మన మామూలు వాళ్ళకి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోటి రూపాయలు అవుతుందో కూడా తెలియని మళ్ళాంటి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం. మొత్తం రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్ని లీజ్ చేసుకొని 2019-24 మధ్యలో ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం. నేను ఇవాళ దాని గురించి మాట్లాడబోట్లేదు, అది అందరూ చూస్తూనే ఉన్నాం, మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధం కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది? అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరు కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దు నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2019-24 ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించడం, కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పిహెచ్డీకి చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్స్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు విధంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఉంటారు పకడ్బందీగా ఈ కేసును చూస్తున్నారు. కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనేది దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించడం ఖాయం. ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాని హానికరం, మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము, ఏ విధంగా హానికరం కాని మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది, ఆరోగ్యాలు కనీసం కొంతన్నా కుదుటపడ్డాయి అని చెప్పుకోగల స్టేజ్కి వచ్చాము మనం. బీహార్లో గత 2 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను తక్షణమే నిలిపివేసి వలస కార్మికుల ఓటు హక్కును కాపాడాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఓటు హక్కును కల్పించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా దాదాపు వలస కార్మికుల ఓటు హక్కును హరించి వేయడం దుర్మార్గమన్నారు. భారతదేశంలో ఎక్కడైనా సరే ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఏంటి? ఓటర్లను ఎక్కువ చేర్చడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రచారం అదంతా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక బీహార్లో ఏం జరుగుతుంది? ఓటర్లని తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. తీసేసే ఓటర్లు ఎక్కువ మంది ఎవరు? 1 వలస కార్మికులు, 2 మైనార్టీలు అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి. కిందసారి ఎలక్షన్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ వేశారు, అది కుదరలా. కిందసారి ఎలక్షన్లో మీకు తెలుసు కదా, ఈయన హైదరాబాద్ ఆయన సలావుద్దీన్ ఓవైసీ, ఆయన ఏదో ఎంఐఎం అని పార్టీ ఉంది, ఆ పార్టీని తీసుకెళ్ళి బీహార్లో 30 చోట్ల 40 50 చోట్ల పోటీ చేయిస్తే ఎవరు చేయించారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే. ఆయన బీజేపీకి జూనియర్ పార్ట్నర్ అన్నమాట. ప్రతి చోట 2000, 3000
గెలవరు అక్కడ 2000, 3000 వచ్చి ఆ 2000, 3000తోనే దాదాపు 20 సీట్లు 15 సీట్లు వాళ్ళు 5 వచ్చినాయి. మిగిలిన వాటిలో కోల్పోవటం అనేది జరిగింది. ఏమిటిది, ఎందుకు జరుగుతుంది? మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో రావాలనుకోవడంలో తప్పేం లేదు, అందులో ఎవరైనా మనం హర్షిస్తాం. కానీ ఆ పార్టీ ప్రాబల్యం కొనసాగటానికి, ఆ పార్టీ సైద్ధాంతిక విధానాలు ముందుకెళ్ళటానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. గోవాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది, త్రిపురలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. త్రిపురలో తెలుసు కదా మీకు, అప్పుడు వీళ్ళు గెలిచిన కొత్తలో తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలో చేరి. మహారాష్ట్రలో ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆంధ్రాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో చూశారు కదా మీరు, 3 ప్రాంతీయ పార్టీలు, 3 వాళ్ళకి అంటగాగేవాళ్ళే. ఎవరున్నా వాళ్ళకి పెద్ద నష్టమేమీ లేదు. ఆ క్రమంలో యూపీ, బీహారు వాళ్ళకి క్రూషియల్ స్టేట్స్. వాస్తవంగా మొన్న 2024 లోక్సభ ఎన్నికలు మీ అందరూ పరిశీలించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కార్పొరేట్ మీడియా మొత్తం ఏం చెప్పింది? బీజేపీకి 350 సీట్లు, దాని పార్ట్నర్స్కి 50 సీట్లు, 400 సీట్లతో స్వీప్ చేయబోతుంది. అది కనుక జరిగితే చాలా మార్పులు వస్తాయి భారతదేశంలో, రాజ్యాంగంతో సహా. పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది. ఎక్సెప్ట్ యోగేంద్ర యాదవ్, అన్ని కార్పొరేట్ ఛానల్స్ ఇదే చెప్పింది. కార్పొరేట్ అంటే మన ఎన్డీటీవీతో సహా ఇదే చెప్పి. కానీ వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా 400, 350 రాళ్ళు కదా, మెజార్టీ 240 వచ్చినాయి. మీకు తెలుసు 240 వచ్చినాయి. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు మీద, ఇటు నితీష్ కుమార్ మీద ఆధారపడాలి. ఇది వాళ్ళకి అసలు మింగుడు పడని విషయం అన్నమాట. సో ఆ సీట్లు తగ్గడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలు 2, ఒకటి యూపీ, 2 బీహార్. ఇక్కడ మన ప్రాబల్యం ఉండాలి రాజకీయంగా. ఈ 2 కీలక రాష్ట్రాలు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడాలి. మన ప్రభుత్వం అంటే బీజేపీ, జేడీయూ ప్రభుత్వం ఏర్పడాలి. 2003 తర్వాత ఎవరైతే ఓటర్గా నమోదై ఉంటారో వారందరూ కూడా బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వారు ఇక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు చూపించాలి అని ఒక షరతు. మరొకటి, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండాలి, ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా ఆధారాలు ఉండాలి అని స్పష్టంగా చెప్తూ గత 3-4 నెలలుగా చేసిన సర్వేలో సుమారు 65 లక్షల మందిని తొలగించడం జరిగింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికల మధ్య 39 లక్షల మంది యాడ్ అయితే ఆ కొద్ది కాలంలోనే, ఇక్కడ మాత్రం 65 లక్షల మందిని తీసేయడం జరిగింది. అందులో సుమారు ఒక 30 లక్షల మంది దాకా చనిపోయిన వారి ఓట్లు తీసేయటం జరిగింది. అది మంచి పరిణామం. అట్నే కొంతమందికి 2 చోట్ల ఎంట్రీస్ ఉన్న చోట తీసేయడం జరిగింది. కానీ నివాసం ఉండటం లేదు ఇక్కడ మేము వచ్చినప్పుడు అని తీసేసింది సుమారు 36 లక్షల మంది. ఈ 36 లక్షల మందిలో అత్యధిక మంది తమ బ్రతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిన వాళ్ళు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 2 నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. రైల్వే సీఐ సుధాకర్ నేతృత్వంలో ఎస్ఐ హరిచందన, ఆర్పీఎఫ్ ఎస్ఐ హరినారాయణ తమ సిబ్బందితో కలిసి నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. రాజస్థాన్కు చెందిన భగీరథ్, రాహుల్ కుమార్లు పూరి నుంచి చెన్నై వెళ్తున్న రైలు నుంచి కిందకు దిగారు. వారు నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు కోసం వెయిటింగ్ హాల్లో వేచి ఉన్నారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా అందులో 25 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ, ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్యశ్రీ బాబు గారు, రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు, మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు, మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు, మళ్ళీ ఆర్పీఎఫ్ సిఐ రమేష్ గారు, 3 టౌన్ సిఐ దశరథ రామయ్య గారు, మరియు నెల్లూరు ఆర్పీఎస్ఐ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని, ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న
ఈ తనిఖీలో 22859 పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 213లో 213 ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ 49 ఇయర్స్, కోలా రెబ్యూరన్ దాని, బద్రునా పోస్టు, జాలూర్ జిల్లా, రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం, జాలూర్ జిల్లా, రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి అంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే వెంటనే చర్యలు చేపట్టాలి, అధికారులను ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్, వైసీపీ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. బాపట్ల జిల్లా కొరిసపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి, విద్యార్థులు మెరుగ్గా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచన. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ మండిపాటు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.